ఉన్నత విద్య ఆకాంక్షించే తెలుగు విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు గణపత్ యూనివర్సిటీ గుజరాత్ తరఫున శుభాకాంక్షలు. గణపత్ యూనివర్సిటీ ఒక స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ 2005లో స్థాపించబడింది. గణపత్ యూనివర్సిటీ మల్టిపుల్ ఫ్యాకల్టీ యూనివర్సిటీ అండ్ ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఆర్కిటెక్చర్, డిజైన్ అండ్ ప్లానింగ్, నర్సింగ్, ఫార్మసీ, సైన్సెస్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ అలైడ్ సైన్సెస్, మేనేజ్మెంట్ స్టడీస్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్ అండ్ మెరిటైమ్ స్టడీస్, వీటన్నిటిలో డిప్లొమా నుంచి మొదలుకొని పిహెచ్డి వరకు వివిధ క్షేత్రాల లోపల కండక్ట్ చేయబడుతుంది. అండ్ గణపత్ యూనివర్సిటీలో మొత్తం గుజరాత్లోనే మెరిటైమ్ స్టడీస్కి ఒకటే ఇన్స్టిట్యూషను. అండ్ మా దగ్గర మెరిటైమ్ స్టడీస్ లోపల బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్, బీఎస్సీ నాటికల్ సైన్స్, అట్లే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి జీపీ రేటింగ్, అండ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేయబడుతుంది. అండ్ బీటెక్ కానీ డిప్లొమా ఈసీ అయిపోయిన వాళ్ళకి ఈటీఓ ఆఫీసర్ 4 months కోర్స్ అనేది ఆఫర్ చేయబడుతుంది. ఇవన్నీ వీళ్ళు కోర్స్ అయిపోయినాక వెంటనే యూనివర్సిటీ ద్వారా ఒక మర్చెంట్ నేవీ కంపెనీస్ లోపల ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ గర్ల్ క్యాడెట్స్కి 1,25,000 బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ కానీ బీఎస్సీ నాటికల్ సైన్స్ లోపల స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే యువత వాళ్ళు ఎడ్యుకేషన్తో పాటు ఉపాధి కూడా పొందడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది. వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ జాబ్ ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా యూనివర్సిటీ ద్వారానే ప్రతి ఒక 40 బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ అండ్ బీఎస్సీ నాటికల్ సైన్స్ 40 members వీళ్ళందరికీ కూడా యూనివర్సిటీ ద్వారానే 1 year ఆన్బోర్డ్ ప్లేస్మెంట్ అంటారు. ఆ ఆన్బోర్డ్ ప్లేస్మెంట్ యూనివర్సిటీ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు స్టైపెండ్ సంపాదిస్తారు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేస్తారు, సేలింగ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత వాళ్ళు అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ ఇష్టపరంగా వేరే కంపెనీకి కూడా మూవ్ అవ్వచ్చు. అండ్ అట్లే మా దగ్గర ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సెస్కి ఒక ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ కోర్సెస్ ఉందనుకోండి, ఎందుకంటే ఈ కంప్యూటర్ కోర్సెస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సిలబస్ కానివ్వండి, రేపు టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్ కానివ్వండి. సో అందుకని చెప్పి ఇండస్ట్రీ కొలాబరేషన్ ఎప్పుడైతే వస్తుందో, ఎందుకంటే వాళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే పిల్లలకి రేపు ఫ్యూచర్లో పాటు ఒక 5 years తర్వాత ఈ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత ఏ రకమైన స్కిల్స్ అవసరం పడుతుంది, ఏ రకమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలని వాళ్ళు అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు క్లాస్ రూమ్ లోపల ఆ రకమైన స్కిల్స్ని ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా మా దగ్గర ఐబిఎం కంపెనీ ద్వారా బీటెక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, అట్లే బీటెక్ సిఎస్సి క్లౌడ్ కంప్యూటింగ్, అట్లే బీటెక్ సిఎస్సి బిగ్ డేటా అండ్ డేటా అనలిటిక్స్ లోపల 3 కోర్సెస్ స్పెషలైజ్డ్ కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులోపల డ్యూయల్ సర్టిఫికేషన్ అంటే గణపత్ యూనివర్సిటీ అట్లే ఐబిఎం ద్వారా డ్యూయల్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ప్రపంచం లోపల ఎక్కడ వెళ్ళినా కానీ ఒక సర్టిఫికేట్ ద్వారా ఒక సూచన ఏమి ఇవ్వగలుగుతారంటే ఇది ఒక ఇండస్ట్రీ కొలాబరేటివ్ ప్రోగ్రామ్. అట్లే మా యూనివర్సిటీ ద్వారా టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారి సిఎస్బిఎస్ బీటెక్ సిఎస్సి సిఎస్బిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అనే కోర్సు కూడా మొత్తం గుజరాత్ లోపల మా ఒక్క యూనివర్సిటీ లోపలనే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి యూనివర్సిటీ ఏదైతే ఫార్మసీ కాలేజ్ ఉందో ఫార్మసీ కాలేజ్ లోపల మా యూనివర్సిటీలోనే ఒక ఫార్మసీ యూనిట్ కూడా ఉంది. సో దీని ద్వారా ఏంటంటే పిల్లలు ఎక్కడో బయటకు వెళ్ళి ప్రొడక్షన్ ఎట్లా అని నేర్చుకోవడం కాకుండా వాళ్ళకి క్లాసెస్తో పాటు మా క్యాంపస్లోనే ట్యాబ్లెట్స్ ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే క్యాప్సూల్స్ ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే ఈ మెడికల్ ప్రాక్టీసెస్ గురించి మొత్తము వితిన్ క్యాంపస్ నేర్చుకోవచ్చు. దాని ద్వారా కూడా వాళ్ళకి ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా యూనివర్సిటీ ఏంటంటే ఒక సోషల్లీ రెస్పాన్సిబుల్ యూనివర్సిటీ విత్ స్ట్రాంగ్ ఇండస్ట్రీ కనెక్ట్. అంటే ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ వాళ్ళని మా కోర్సెస్ లోపల వాళ్ళ భాగం పాలు పంచుకొని ఆ సిలబస్ డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టాపిక్స్ అనేటిది కోర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.